జయప్రదం చేయండి. 7వ తారీఖు ఆదివారం రోజున మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ సభను మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి ఏపీజేఎస్ అమరావతి మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలు కోకలలు. మామూలుగా అన్ని డిపార్ట్మెంట్లకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి మాత్రం సర్వీస్ రూల్స్ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ ఒకే తాటి మీదకి రావాలని ఈ యొక్క సంఘం ఐక్యత కోసమే పుట్టిన ఈ సంఘం సంఘటితంగా ఉండి మున్సిపల్ శాఖలో ఉన్న సభ్యులందరూ ఉద్యోగస్తులందరూ కూడా సంఘటితంగా ఏర్పడి మన సమస్యలు సాధించుకోవడానికి ఈ యొక్క వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ని మీరు కూడా అన్వయించుకోండి అని ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా 5 మున్సిపల్ కార్పొరేషన్లుగా అంటే శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు ఇలా 6 మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటైతే కనీసం క్యాడర్ స్ట్రెంత్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. క్యాడర్ స్ట్రెంత్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఇచ్చిన వాళ్ళకేమో ఒక కార్పొరేషన్లో ఒక రకం, ఇంకో కార్పొరేషన్లో ఇంకొక రకం. 17 మున్సిపల్ కార్పొరేషన్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కార్యవర్గాలు నియమించుకొని చివరిగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎన్నిక కోసం జనవరి 7వ తారీఖున విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకి గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ సురేష్ గారు, అదేవిధంగా గౌరవ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మాత్యుల సమక్షంలో ఈ యొక్క కమిటీ ప్రకటన, అదేవిధంగా వారి ఐక్యత చూపించడం ద్వారా వారి సమస్యలను కూడా ఆ రోజు పెద్దల ముందు చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించుకునేదానికి కూడా ఆ రోజు వేదికగా ఏర్పాటు చేశాం. మా ఉద్యోగుల్లో ఆవేదన, ఆందోళన తీవ్రతరం అవ్వకముందే దయచేసి ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని మాకు రావాల్సిన బకాయిలు, మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు ప్రభుత్వం చట్టబద్ధంగా చెల్లించాల్సినవి, అదనంగా జీతం కాదు, అదనంగా మేము డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. మాకన్నా మీరు అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ కూడా అయిపోతుంది, పండగలన్నీ అయిపోతున్నాయి, ఉద్యోగులు చెప్పలేక అల్లాడిపోతున్నాం. తక్షణమే మా డబ్బులు మాకు చెల్లించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.